హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ పని నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు కాందా లసన్ మసాలాతో ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. కాందా లసన్ మసాలా మిస్ అయిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్లోకి విజిట్ చేసి ఆ రెసిపీని చూసేసి ఇది ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. ఆయిల్ వేడెక్కేసింది కదా, దీంట్లో జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసేసి మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఉంటాయి కదా, వాటిని వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం సూపర్ ఉంటుంది. చికెన్ కూడా చేసుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీస్కైనా వెజ్ కర్రీస్కైనా మసాలా కర్రీస్ లాగా చేసుకున్నప్పుడు ఈ కాందా లసన్ మసాలా వేస్తే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. రెసిపీ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్లోకి విజిట్ చేసి చూడండి, ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు వేయించుకోవాలి. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం కదా, ఇవి మెత్తబడేంత వరకే మనకు టైం, అంతే కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు టమాటా వేస్తున్నాను కాబట్టి కర్రీలో వాటర్ యాడ్ చేశాను. లేదు కొంచెం పులుపు నచ్చుతుంది అనుకున్న వాళ్ళు చింతపండు రసం అయినా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ నేను వాటర్తోనే గ్రేవీ పెట్టుకున్నాను. టమాటా మెత్తబడిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు మన స్పెషల్ కాందా లసన్ మసాలా, నేను దీన్ని 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3 కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఆ పిక్ని నాకు ఫేస్బుక్లో నన్ను ఫాలో అయిపోతూ ఆ పిక్ని నాకు ట్యాగ్ చేయండి. మీరు ఎలా ప్రిపేర్ చేశారనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. ఇది అంతా వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మసాలా అంతా ఉడికేంత వరకు కొంచెం ఆగాలి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా టూత్పిక్తో కానీ ఇలా ఫోర్క్తో కానీ ఇలా హోల్స్ చేసేసి వేసేసుకోవాలి. అందులో కొంచెం నాకు ఇప్పుడు నేను వేసిన గ్రేవీకి కొంచెం దగ్గర పడితే నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసి పెట్టానన్నమాట. మా అబ్బాయి కూడా నేను వేస్తానని చెప్పేసి వేసాడు. ఇంకో విషయం, బాయిల్డ్ ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు, చితికిపోతాయి అవన్నీ. కొంచెం లైట్గా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి, అంతే. సూపర్ యమ్మీ టేస్టీ కాందా లసన్ మసాలాతో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching.